చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారు, అలాగా మడమ తిప్పారు ఈ 2 ఏళ్లలో. ఎందుకు అంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా లేదా, అసలు ముందు ఆయన ఏమి హామీలు ఇచ్చారు, నా పక్కన రెడీగా ఉన్నారు ఆయన మాట్లాడడానికి. ఒక్కసారి నేను ఆయన మాటల్లోనే మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, వినండి ఒకసారి. బిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాం. నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. డీజిల్ కూడా ధరలో నియంత్రణ చేస్తాం. విన్నారు కదా, ఈయన అన్నయ్య మాటలు అన్నీ కూడా ఆయనే స్వయంగా మాట్లాడింది. ఇంకొకసారి వినిపించేస్తాను, ఇంకొకసారి. ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాం. నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. డీజిల్ కూడా ధరలో నియంత్రణ చేస్తాం. ఆడబిడ్డ నిధి నెలకు 1500 చాలు రూపాయలు. ఇంకా, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎప్పుడు మాట్లాడారు ఎన్నికలకు ముందు ఇవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ ఇవన్నీ చేశారా లేదా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మాట తప్పారా లేదా, ఇక్కడ మడం తిప్పారా లేదా. ఈ డైలాగ్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన మాట తప్పం మడం తిప్పం అంటారు, ఈయన మాట తప్పుతాము మడమ తిప్పుతాము అంటారేమో. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 2 ఏళ్లలో మేము చేసిన మేలు ఇదని ప్రజల్లోకి వెళ్లే ముందు ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. వాలంటీర్లను మేము వస్తే కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 ఇస్తాం పారితోషికం అన్నారు చాలా క్లియర్గా. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాం తమ్ముళ్ళు అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50,000 దాటితేనే పింఛన్ ఇస్తామని చెప్పారు. ఏది ఇవన్నీ కూడా 1,500 రూపాయలు ఇంటింటికి, ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని చెప్పారు, క్లియర్గా చెప్పారు. ఏది ఇస్తున్నారా? ఇదేనా 2 ఏళ్ల పాలనలో మేము మొత్తం మేలు చేశామని చెప్పడం? మిగిలిన వాటిల్లో కూడా చాలా లోపాలే ఉన్నాయి. మహా అయితే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు, ఓకే, అది దాన్ని తప్పుపడడానికి ఏమీ లేదు, అది ఉపయోగపడుతుంది చాలామందికి. కాకపోతే చాలా చెయ్యకుండా అన్నీ చేసేసామని చెప్పడం మాట తప్పడం అవుతుంది. లేదు కొన్ని చేసాం మిగిలిన మెల్లమెల్లగా చేస్తామని చెప్పండి, తప్పేం లేదు. అంతే తప్ప మేము అన్నీ చేసేసాం, మేము మేలే చేసాం ప్రజలకంటే ఇప్పుడు ఆయన మాటలను ఆయనకే వినిపిస్తున్నారు ప్రజలు.